హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. జురా సంఘం సెకండ్ పార్ట్ అండి. కోనేట్ కాడ ఈ హోల్ కనిపిస్తుంది కదండి. ఈ ఎందుకు ఇది అంటే నేను చెప్తానండి. ఈ కోనేట్ కాడ హోల్ ఉంది కదండి, ఆ సందు దగ్గర మనము ఏదైనా నైవేద్యం అంటే పెద్దవాళ్ళని నమస్కరించుకుంటూ అక్కడ ఆ నైవేద్యంగా వదిలితే ఖచ్చితంగా 3 డేస్లో కాశీకి వెళ్ళి చేరిపోతుందంట. అంటే ఈ విధంగా తర్పణం అని కూడా అనొచ్చు, లేదా ప్రసాదం అనొచ్చు. ఈ కోనేటి కాడ ఎప్పుడు ఒక స్వామి ఉంటారు. ఈ శివలింగము నందీశ్వరు అక్కడ ఉంది కదండి, ఆ శివలింగానికి నీళ్ళతో అభిషేకం చేసి చందనము అంతా పూసి, అలాగే పూలు పెట్టి కర్పూర హారతి, అలాగే అగరబత్తి టెంకాయ అన్నీ కొట్టి దేవుడికి పూజలు చేస్తారు. పూజ అయిన తర్వాత వాళ్ళకి హారతి ఇస్తారు. ఇలా అందరం దండం పెట్టుకున్నాక వాళ్ళు తెచ్చిన ప్రసాదంలో అంటే మన పెద్దవాళ్ళకి ఏదైతే ఇష్టమో అన్నీ తీసుకొచ్చి అందులో సగ భాగాన్ని ఆడ నీళ్ళల్లో వదులుతారండి. చూడండి, నీళ్ళల్లో కనిపిస్తుంది కదా, అలా వదులుతారు. అలా వదిలితే ఖచ్చితంగా 3 డేస్లో కాశీకి చేరుతుందంటే మన పెద్దవాళ్ళకి చేరుతుందని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకము. ఇది నిజమంట. ఇది ఎప్పటి నుంచో ఇలా జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. చుట్టుపక్కల కూడా అంతా నేను ఇలా కోనేటి కాడ ఉన్న పైన గోపురం అంతా కూడా నేను వీడియో తీశానండి. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ గుడి చాలా రోజుల కింద నుంచో ఉందంట. ఇటు పక్క మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, అక్కడి నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారంట. మనం గుడి బయట వచ్చినట్టయితే ఇక్కడ నాగలరాలు కనిపిస్తుంది గోపురం వెనకాల. నాగలరాలు తర్వాత కొంచెం ముందుకు మనం నడుచుకుంటూ వచ్చామంటే అక్కడ నటరాజస్వామి కనిపిస్తారు గోడకి. ఇక్కడ చిన్న శివలింగం కనిపిస్తుంది. అలాగే ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ వచ్చామంటే ఇక్కడ శివుడు పార్వతి అమ్మవారు గోడకైతే కనిపిస్తారు. అలా కొంచెం ముందుకు కనుక మనం వచ్చామంటే ఇలా క్యూ లైన్ తర్వాత దాటాక చెట్టు కనిపిస్తుంది. చెట్టు కాడ వేప చెట్టు అన్నీ కలిసి ఉందండి. అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ దాని అవతల వస్తే కూర్చోవచ్చు. చూడండి, కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్. ఇది పాతకాల పురాణ ఆలయం ఇలా ఉందండి. ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది. తప్పకుండా చూడండి.